హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు వీడియోలో నేనైతే చికెన్ బిర్యానీ చేయబోతున్నా మన ఆంధ్ర స్టైల్లో. ఇంకా మీరైతే దాన్ని ఫుల్ వీడియో చూడాలంటే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేసుకోండి ఫస్ట్. ఇంకా వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మీరు కుకింగ్ వీడియో మస్ట్ కావాలంటే అక్కడ స్కిప్ చేసేయండి, లేకపోతే మొత్తం చూడాలని కూడా మొత్తం చూడొచ్చు. అలా మేమైతే పొద్దున్నే చికెన్ షాప్కి వచ్చేసాం. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు మామ. చూడండి, ఈరోజు రోడ్లు ఖాళీగా ఉంటాయి ఎందుకో ఈరోజు సండే బెంగళూరులో. ఇంక మంచిగా అక్కడ చికెన్ తీసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసం అయితే మేమైతే మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇదైతే మా పీజీ ఆపోజిట్ లోనే ఉంటుంది, ఏఈసిఎస్ లేఅవుట్ లో. ఇంకా అక్కడికి వచ్చి కావాల్సిన టమాటాలు, ఆనియన్స్, కొత్తిమీర, అన్ని పట్టా లవంగాలు అన్ని తీసుకొని మేమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి మామ, ఇంక మంచిగా అవన్నీ మంచిగా ఏం చేయాలనేది అయితే ప్రాసెస్ అంతా చూపిస్తాను. దానికోసం లైట్ గా అయితే వెయిట్ చేయండి. ఇంక మేమందరం ఈ మధ్య మంచిగా కుక్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసాం. వీకెండ్ ఒక రెసిపీ అయితే మీకైతే ఇచ్చేస్తాను. ఇంకా చూడండి, కొత్తిమీర కూడా చేసుకున్నాం. కొత్తిమీర ఈ మాత్రం వేస్తే కానీ మనకి ఫ్లేవర్ సరిగ్గా రాదు. ఇంకా మంచిగా అన్ని ప్రశాంతంగా అయితే తెచ్చేసుకొని అన్ని మంచిగా ఎత్తుకొని పోతున్నాం పైకి. ఇంకా అలా రూమ్ కి అయితే తెచ్చేసుకొని మేమైతే చికెన్ అయితే మంచిగా కడిగేసుకుంటున్నాం. చూడండి మామ, ఇంక ఇదైతే లివర్ ఫ్రీగా అయితే వేయించేసుకున్నాము. మీరు ఆ టెక్నిక్ చేయాలంటే ఫస్ట్ అయితే చికెన్ కొట్టేసి కవర్లు వేస్తారు కదా, అప్పుడు మీరు లివర్ అడగండి. మాక్సిమం ఫ్రీగానే ఇచ్చేస్తారు. ఒక 2 లివర్లు ఒక లివర్ అయితే ఫ్రీగా వేస్తారు. ఇంక మేమైతే చికెన్ మంచిగా ప్రాసెస్ అయితే కడిగేసుకున్నాం. చెప్తాను చూడండి. చికెన్ మొత్తం ఫస్ట్ అయితే దాని మీద జెల్లు లాగా ఉంటుంది కొంచెం వైట్ గా, అదైతే తీసేసేయండి. అది మంచిది కాదు తినడానికి. అలానే ఇంకా దాంట్లో అయితే కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసి కడుక్కోండి. సపరేట్ చేసిన తర్వాత మళ్ళా నీళ్ళు వేసి కడగండి. అప్పుడైతే నీట్ గా మంచిగా మీకు మంచిగా ఉంటది. మురికంతా పోయిద్ది, మంచిగా అయిపోయింది. ఇంకా అలా దాన్ని అయితే తీసుకున్న తర్వాత ఇలా ప్లేట్ లోకి అయితే తీసుకొని ఆ బాండ్లో కూడా కడిగేసుకున్నాం మేము. ఇంక మంచిగా చూడండి, చికెన్ చూడండి ఎంత మెరిసిపోతుందో. మంచి మంచి పెద్ద పెద్ద పీసులు అయితే కొట్టించుకొని వచ్చేసాము. ఇంకా దాన్ని అయితే ఇంకా మ్యారినేషన్ కోసం స్టార్ట్ చేయాలి. ఇంకా మ్యారినేషన్ కోసం ఏమేమి కావాలి మొత్తం ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తా, చూసేయండి. దీనిలోని మ్యారినేషన్ ప్రాసెస్ కూడా తెలిసిపోద్ది మీకు. ఇంకా ఫస్ట్ అయితే ఒక 200 గ్రామ్స్ పెరుగు అయితే వేసేసుకున్నాము. మేమైతే 1 కిలో పైనే ఉంది చికెన్, 1 కిలో 200 గ్రామ్స్. దానికోసం అయితే 200 గ్రామ్స్ పెరుగు వేసుకున్నాము. ఇంకా చికెన్ మసాలా, కారం, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మకాయ, కరివేపాకు అన్నీ తీసుకోవాలి. అన్నీ తీసేసుకొని రెడీగా అయితే పెట్టేసుకోండి ఫస్టే పక్కన. మళ్ళీ ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని వేయడం కాకుండా, మేమైతే ఇక్కడ హోమ్ మేడ్ కాకుండా ప్యాకెటే వాడతాం. ఎందుకంటే మనం బ్యాచిలర్ లైఫ్ కదా, మనం ఇప్పుడు హోమ్ మేడ్ అన్ని చేయాలంటే మిక్సీ అన్నీ కావాలి. మన దగ్గర అన్ని రిక్వైర్మెంట్స్ అయితే లేవు. అందుకే సో మేమైతే ఇంకా ప్యాకెట్లు తెచ్చుకొని చేసేసుకుంటున్నాం. ఏం చేస్తాం, అది అన్హెల్దీ అని తెలుసు, కానీ చేసుకోవడమే. నేను చెప్పిన మసాలాలన్నీ వేసేసి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోండి. ముక్కలన్నింటినీ అన్నిటికీ పోయండి, అప్పుడు అన్నిటికీ పట్టిద్ది, బాగా ఊరిద్ది. ఇంకెలా మొత్తం కలిపేసుకున్నాక దాని మీద అయితే మంచిగా చూడండి, ఈ రేంజ్ లోకి వచ్చిన తర్వాత మూత పెట్టేసేయండి. దాని మీద మూత పెట్టేసి కొద్దిసేపు అయితే వదిలేయాలి. ఈలోపు మా భయ అయితే ఆయిల్ మర్చిపోయాం మేము. అంతే, ఇంకా ఏదో ఒకటి మర్చిపోతా ఉంటాం. మధ్యలో వచ్చేసి మళ్ళీ ఆయిల్ అయితే వేసి మంచిగా కలిపేసాం. అలా కలుపుకోండి. ఇంకా మంచిగా ఇట్లా కలిపి ఆయిల్ కూడా, ఆయిల్ ఎందుకంటే సాఫ్ట్ గా వస్తుంది పీసు, మంచిగా మెత్త కుక్ అయ్యేదానికి బాయిల్ అయినప్పుడు. అప్పుడు చూడండి, ఇంకా అలా మూత పెట్టి కొద్దిసేపు వదిలేయండి. ఈలోపు ఇంకా మనం రైస్ అయితే చేసుకున్నాం. దాదాపు 1800 గ్రామ్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మేము 6 దాకా తినాలి. అది కూడా 2 పూటలు ఒకేసారి వండేసుకుంటాము. ఎందుకంటే కింద పెట్టేసరి ఇక తినలేం కదా పీజీలో, అందుకే ఇక్కడ వండేసుకుంటాము. ఇంకా చూడండి మా మంచిగా దాన్ని అయితే ఇంకా మంచిగా నీళ్లు పట్టేసి కొంచెం మంచిగా కడుక్కోవాలి. దాంట్లో కూడా మురికి ఉంటది కదా కొంచెం, అక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడంలో, ఆ బస్తాల్లో వేయడంలో, రైస్ మిల్లులో అంతా. దానికోసం అయితే మనం మంచిగా కడిగేసుకోవాలి. దానిలో క్రిములన్నీ పోయేలాగా మంచిగా కడిగేసుకొని ఆ నీళ్ళన్నీ పారబోసేసి, ఇంక అవి కూడా మంచిగా చూడండి ఎన్ని బియ్యం కింద పోయినాయి చూడండి. మాకు చేత కాదు, ఇంకేదో అట్ట చేస్తుంటాం. ఇన్ని బియ్యం పోతే ఇంక ఏం చేస్తాం, అవేం కష్టం చేస్తేనే వస్తాయి, ఊరికే రావు. ఇంక దాన్నంతా ఒక డబ్బాలోకి వేసేసుకున్నాం. చూడండి మామ, డబ్బాలోకి వేసేసుకుంటే మంచిగా అయిపోయిద్ది. అందుకని, ఎందుకంటే మన బ్యాచిలర్ దగ్గర అన్ని డబ్బాలు కూడా ఉండవు. ఏం చేస్తాం, ఇట్లా డబ్బాల్లోనే వేసుకోవాలి. ఇంకా బియ్యాన్ని అంతా మంచిగా చూడండి మామ, మంచిగా కడిగేసిన తర్వాత ఇదైతే బాస్మతి బియ్యం చిన్నగా కడగాలి, లేకపోతే ముక్కలు ముక్కలు అయిపోతాయి. అప్పుడు మీకు సంగటికి అయిపోద్ది బాస్మతి రైస్ ఆ అన్నంలో. అందుకే మనం అయితే చిన్నగా దాన్ని అయితే చూడండి సున్నితంగా తీయాలి. ఇంకా దాంట్లో ఉండే నీళ్లు కూడా కొన్ని మంచి ప్రోటీన్ దానిలో ఉంటది కాబట్టి బియ్యంలో బలం అంతా. ఇంక కొంచెం నీళ్ళైతే ఉంచి దానిలో పోస్తున్నాము. ఇంక నీళ్లు ముందే పట్టిపెట్టుకోండి మామ. ఒక దాదాపు మేము వండడం అనుకున్న ఒక గంటన్నర ముందైతే మేమైతే బియ్యం కడిగి నానబెట్టేసాం. అప్పుడే మీకు మంచిగా ఉబ్బిద్ది రైసు. నానిద్దే అప్పుడు మనం నీళ్ళు వేసామంటే మంచిగా తొందరగా ఉడికిపోయిద్ది రైసు. ఈ టెక్నిక్ అయితే గుర్తుపెట్టుకుని దాదాపు 1.5 అవర్ ముందైతే నానబెట్టడం అయితే మర్చిపోవద్దు. ఇంక ఈలోపు మేమైతే మా భయ్య దగ్గర అయితే బాండలు తెచ్చుకున్నాం కింద నుంచి. దానికైతే మంచిగా ఎంసీలు పెట్టుకున్నాం. చూడండి మామ, ఏం చేస్తాం, దానికైతే వాళ్ళు పాతది ఇచ్చాడు. ఇంక దాంట్లో హోల్స్ ఉన్నాయి. ఇంకా ఎంసీలు పెట్టేసాం, అందుకే మేమే ఎంసీలు కొనుక్కున్నాం.
ఏం చేస్తాం ఈయడమే ఎక్కువ మనకి ఇంకా. ఇంక మళ్ళీ దానికి అన్నీ అతికియమంటే కష్టం కదా! అందుకే ఇంక చూడండి దాన్నైతే కొద్దిసేపు ఎండలో పెట్టేసాం. ఈ లోపల బియ్యం నానే లోపల. ఎందుకంటే మళ్ళీ కుక్ చేసేటప్పుడు అది వేడి మీద ఉంటే కారిపోయిద్ది కదా! లీక్ అయిపోయిద్ది కదా! అందుకు. ఈ లోపల మనమైతే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసేసుకొని నీట్‌గా ఒలిచి పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసాం. టమాటాలు, ఆనియన్స్ టమాటాలు ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని, ఆనియన్స్ అయితే అలా జార్లు జార్లుగా అయితే కట్ చేసుకున్నాం. అంటే లైన్‌లుగా. ఇలా కట్ చేసుకున్నప్పుడు మీకు ఆనియన్స్ మంచి టేస్ట్ వస్తాయి. మొత్తం ఫ్లేవర్ అంతా బాగుండా. ఇంక కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకలా అక్కడి నుంచి అయితే పైకి పోయి చూసేసి వచ్చాను ఒకసారి ఆ బాండెలు ఎలా ఉందని. ఇంక అన్నీ మేమైతే తీసుకొని వచ్చేసాం పైకి. ఇంక బాండెలు పెట్టేసాం. మంచిగా ఆరిపోయింది. ఇంక ఇలా చూస్తే తీరా దాంట్లో చాలా హోల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంగ్రీడియెంట్స్ కూడా అన్నీ ఇక్కడ చూడండి ఇవన్నీ కావాలి. మళ్ళా వేయడానికి కూడా. ఇంక చికెన్ మ్యారినేషన్ కూడా మంచిగా జరిగిపోయింది. ఇంక పీస్ అయితే సాఫ్ట్‌గా అదిరిపోద్ది. ఇంక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే ఆయిల్ ఏసేసి మంచిగా దాంట్లో చెక్క, లవంగాలు ఈ ప్యాకెట్ అంతా దొరకద్ది కదా! అవన్నీ ఏసుకోండి. ఇంకా మీకు మంచి ఘాటు ఇయన్నీ కావాలంటే జాజి పువ్వు, జాపత్రి అన్నీ ఉంటాయి విడిగా. అవి కూడా తెచ్చేసుకోండి. ఇంకలా మంచిగా ఆనియన్స్ అయితే ఇలా బ్రౌనిష్‌గా వచ్చేలాగా అయితే ఉంచండి. మంచిగా వచ్చిన తర్వాత ఇంక మంచిగా టమాటా అయితే ఏసేసుకోండి. మధ్యలో అల్లం పేస్ట్ ఏయడం చెప్పడం మర్చిపోయాను మామ. అల్లం పేస్ట్ ఏసి ఆ పచ్చి వాసన పోయేదాకా అయితే కలపండి. కలిపిన తర్వాత ఇంకా ఇట్లా టమాటాలు ఏసేసేయండి. టమాటాలు ఏస్తే మనకు కొంచెం గ్రేవీ వస్తది. అందుకని అయితే మామూలు చికెన్ బిర్యానీలో టమాటా ఏస్తాను. దమ్ బిర్యానీలో టమాటా ఎయరు. అదైతే వేయలే చెప్తానింకా. ఇంక చూడండి ఇంక దానిలో ఉప్పు కొంచెం లైట్‌గా పసుపయితే ఎయండి. అప్పుడైతే టమాటా మంచిగా తొందరగా ఉడికిద్ది. ఉప్పేస్తే తొందరగా ఉడికిపోయిద్ది మావ. గ్రేవీగా మంచిగా తొందరగా అయిపోద్ది. ఇంక చూడండి ఇలా మంచిగా కలిపి కొద్దిసేపయితే మంచిగా మూత పెట్టండి కొద్దిసేపు మీరు. మూత పెడితేనే టమాటా త్వరగా ఉడికిపోతాయి. ఇంక మాదైతే బాండలు కొంచెం అడుగంటుతుందని చెప్పి మధ్య మధ్యలో మూత తీస్తా ఉన్నాము. మూత తీస్తా కలుపుతా ఉన్నాం. అందుకే బిర్యానీ ఎఫెక్ట్ అవ్వకూడదు కదా! అందుకోసం. ఇలా చూడండి కొంచెం కొంచెం ఉడుకుతుంది చూడండి. ఆయిల్ కూడా ఇలా ఉండాలి. ఆయిల్ లేకపోతే కూడా అడుగంటిపోద్ది. మనం ఆయిల్ ఏసాం గాని ఎందుకో అంటుతుంది. ఇట్లాంటి అయితే చూసుకోండి కొంచెం మధ్య మధ్యలో. మంచిగా టమాటాలయితే మంచిగా వేపేసుకునే లోపల మా వోళ్ళైతే అంతగా అన్నీ తీసుకొచ్చేసారు మసాలాలు మళ్ళా. టమాటా చూడండి గ్రేవీలాగా అయింది కదా! కొంచెం ఇప్పుడు మళ్ళీ మిగిలిన మసాలాలన్నీ కొంచెం కొంచెం వేసేయండి. చికెన్ మసాలా, బిర్యానీ మసాలా కొంచెం జల్లుకున్నాము. ఇంక ధనియాల పొడి, మళ్ళా నెయ్యి తెచ్చాము. నెయ్యి చేసేసాము. కారం, ఉప్పు కూడా ఏసేసుకోండి మామ. తగినంత ఏసుకోండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి. ఎక్కువ వేసారా లేదా అనేది కొంచెం టేస్ట్ చూడండి. నేనైతే ఎప్పుడు టేస్ట్ చూడకుండానే ఏసేస్తా. అదైతే సర్రిగా వచ్చేస్తది మావ అసల. అట్లా టేస్ట్ చూడకుండా ఏస్తేనే మంచిగొస్తాయి రుచులు. ఇంకలా అన్నీ మంచిగా ఏసేసి ఫ్లేవర్ కొంచెం వాటిలికి అయ్యేలా కలిపేసినాక మనం చికెన్ అయితే ఏసేసుకోవాలి. చికెన్ చూడండి మావ చిన్నంగా ఎయండి. అది కొంచెం మ్యారినేట్ అయింది కదా! ఇరిగిపోద్ది త్వరగా. ఇంగ ఏసేసి ఇంగ గ్రేవీ ఉంది కదా! అదంతా కూడా దాంట్లోకి లాగేసాం మంచిగా. ఇంగ చికెన్ చూడండి మెరిసిపోతుంది. ఇంకలా ఏసేసి మంచిగా చికెన్ కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ దాకా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టినాక నీళ్లేసేసి రైస్ అయితే ఏసేయాలి మంచిగా. చూడండి మసాలా ఎట్టుందో చూడండి. ఆ నీళ్లు చూస్తుంటేనే నాకు నోరూరిపోతుంది. బిర్యానీ ఎట్టొస్తదో అర్థమైపోయింది నాకు. ఇంగ చూడండి మంచిగా మూత పెట్టేసాము. ఇదేం దమ్ బిర్యానీ కాబట్టి పైనేం పెట్టలేదు. ఈ లోపల మా వాళ్ళకైతే ఆకలైపోతుంది మామ. చూడండి బిర్యానీ అయితే మనది రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి సర్రిగ్గొస్తది బిర్యానీ. మధ్యలో ఓ 2, 3 సార్లు కలపండి మామ. ఇరక్కుండా చిన్నగా కలపండి. అప్పుడు చికెన్ పీసులు మధ్య మధ్యలో కూడా తగులుతాయి. మనదేం చికెన్ షాప్ కాదు కాబట్టి అట్లా చెప్తున్నాను. చూడండి బిర్యానీ పొడి పొడిగా సర్రిగ్గొచ్చింది. లేయర్లుగా. నాకైతే సర్రిగ్గా అనిపించింది మామ. పీస్ చూడండి ఎట్టుందో. పీస్ సర్రిగ్గా ఉడికింది. నేను చేత్తో చించితే అసలు ఊరికనే వచ్చేస్తుంది. చూడండి ఇలా మూత సైడ్‌లు అయన్నీ అడ్డాలు పెట్టుకోవాల్సొస్తుంది మేము. గాలొస్తుంది. మిద్ది మీద కదా ఇది. అటు ఇటు ఏం అడ్డాలు లేవు గోడ అట్లాగా. అందువల్ల మేమైతే ఇట్లా పెట్టేసాం. ఇంక మా వోళ్ళందరూ చేతులు ప్లేట్లు తెచ్చుకునే లోపల మేమైతే ఇంక మూత పెట్టేసాం. కొద్దిసేపు వేడి బాగూడదు కదా! ఇలా వేడి పెట్టేసుకొని ఇంక రూమ్‌కి తెచ్చేసుకున్నాం మంచిగా. చూడండి మా బ్రో అయితే ఏసేస్తున్నాడు అందరికి. సరిగ్గా కలిపి ఇంగ అందరం కూర్చొని ఇలా ఒకే రూమ్‌లో కూర్చునేస్తాం. ఇట్లా మా రూమ్ సారు అందరం కూర్చొని తినేస్తాం. సరిగ్గా అనిపిస్తది మాకు ఇలా అందరం కూర్చొని తింటే ఒకటిగా. ఇంగలా హ్యాపీగా లంచ్ అయితే మేమైతే కంప్లీట్ చేసేసాము. ఇంక దాన్నే మళ్ళా డిన్నర్‌కి కూడా తినేద్దామని మిగిలిచ్చుకున్నాం. మిగిలియడం గాదు. మేము చేయడమే ఎక్కువ చేసాం. అలా మంచిగా తినేద్దాం కదా 2 పూటలు అందుకని. అందులో సండే మాకు నైట్ చికెన్ పెడతారు పీజీలో. ఆ ముక్కలు తెచ్చుకునేద్దామని ఈ ముక్కలు కంప్లీట్ చేసేసాము. ఇప్పటికైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేసి మంచిగా రూమ్‌కైతే ఎళ్ళిపోతున్నాం మామ. రూమ్‌కెళ్తా కూడా మా బ్రో అయితే చూడండి ఫోన్ చూస్తూనే ఉన్నాడు. ఇంక నైట్ అయితే మంచిగా మేమైతే బాక్స్ తీసుకొనైతే కిందకెళ్ళిపోతున్నాం చూడండి. బాక్స్ ఒకటే కనిపించింది ఏందని అనుకుంటున్నారా? చీకటిగుంది ఇక్కడ కరెంట్ పోయింది కొంచెం ఇప్పుడే. ఇక్కడ రోడ్‌లో ఉంది. మనకేందో మా బిల్డింగ్‌కి ఈ మధ్య కరెంట్ పోతా ఉంది. వాన వల్లో ఏమో అర్థం కావట్లా. అక్కడైతే చెట్టయితే పడిపోయింది మామ. ఏమో అది వాన పడ్డం వల్లే. ఒక్క 30% ఏమో పడిపోయింది మామ. చెట్టు రోడ్డు ఆగిపోయింది. అంత పెద్ద చెట్లున్నాయి బెంగుళూరులో.
ఇంక మా భయ్యా చూడండి ఫోన్ పెట్టుకుని ఈరోజు చికెన్ కదా ఇక్కడే కూర్చొని ఉంటాడు. అందరికి ఆయనే వేస్తాడు ఎక్కువ ఎక్కువ ముక్కలు వేసేసుకుంటారని. ఇంక నేనైతే ఇంకా చికెన్ వేయించుకుందామని అయితే వచ్చేసాము. మేమందరం బాక్సులు విడివిడిగా పట్టుకుని వచ్చేసాము. ఒక్కడే ఎత్తుకొని పోతే ఏడు కదా. అలా ప్లాన్ చేసినా కూడా మేము ముగ్గురు ముగ్గురుగానే ఎత్తుకొని పోయాము. సో వాడు కొంచెం కొంచెం వేసేసాడు. ఇంకెట్లో గట్ల దాన్ని అడ్జస్ట్ చేసుకొని నైట్ అయితే డిన్నర్ సరిగ్గా లాగిచ్చేస్తున్నాం చూడండి మావ. చూడండి బిర్యానీ వేసుకున్నాము. మంచిగానే ఉంది ఇప్పుడు కూడా. మేము మూత పెట్టే ఉంచాం కదా. మూత పెట్టకపోతే గట్టి గట్టిగా అయిపోద్ది అన్నము. ఇంక మంచిగా వేసేసుకున్నాం హ్యాపీగా చూడండి. అందరం మళ్ళా అదే ఇంక మంచిగా బిర్యానీ వేసుకొని ముక్కలు వేసుకొని లాగిచ్చేస్తున్నాం. మధ్యాహ్నం ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి మాయి. ఈ ముక్కలు కొంచెం గట్టిగా ఉన్నాయి. అదొక్కటే తేడా. ఏం చేస్తాం, మనం చేసుకున్నట్టు అన్నీ ఉండాలంటే కష్టం. ఈ తినే లోపల మధ్యలో కరెంట్ పోయింది మామ. ఇంకేం చేస్తాం, అటో ఫోన్ ఇటో ఫోన్ అటో ఫోన్ ముగ్గురు అయితే ఫోన్లు పట్టుకొని అలాగే తిన్నాము మేము. ఇంకేం చేస్తాం, మధ్యలో కరెంట్ పోతే ఇంక మధ్యలో చెయ్యి కడుక్కోలేం కదా మధ్యలో. ఇంక మా వాళ్ళు ఈ గ్యాప్ లో కూడా ఫోన్ పెట్టి సినిమా అయితే పెట్టి చూస్తున్నారు. ల్యాప్టాప్ లో పెట్టండి రా బాబు అంటే పెట్టకుండా ఫోన్ లో పెట్టారు. మధ్యలో వేయడం ఎందుకని. ఇంకా ఏదో ఒకటి పీజీ వాళ్ళు కూడా కష్టపడి అందరికి చేయాలి కదా. సో ఇలానే వస్తుంది టేస్ట్. ఎంజాయ్ చేయండి మామ. మీరు కూడా మా అలాగే ఏం చేస్తావు, ఎన్ని రోజులు బతుకుతావు. నా బతికిన 4 రోజులైనా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ బతకాలి. నేను చెప్పిన రెసిపీ అయితే ఫాలో అయ్యే వాళ్ళు కమెంట్ చేయండి. నచ్చిన వాళ్ళు మీకు అలానే వస్తే కమెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్ వచ్చినా కమెంట్ చేయండి. నేనైతే మీకు సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా అలా తినేసాక మేమైతే మంచి వాక్ అయితే వచ్చేసాము. బిర్యానీ తిన్నాం కదా 2 పూట్ల చికెన్ అదైతే అరగాలని చెప్పి అయితే మంచిగా బయట అయితే వాక్ వచ్చేసాం. మీరు కూడా వాకింగ్ చేయండి మామ, మంచిది హెల్త్ కి. ఇలానే మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు మామ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేసుకో, మనల్ని అయితే సపోర్ట్ చేయొచ్చు కదా మామ. ఇలానే మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ మామ.